ప్రేమకును దేవుని ప్రేమకు వ్యత్యాసం ఉందండి. ఆ వ్యత్యాసం డైరెక్ట్ పాయింట్లో మనం చెప్పాలనుకుంటే కనుక, లోక ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించేది, దేవుని ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించనది. గుర్తుపెట్టుకోండి. మీరు తల్లిదండ్రుల దగ్గర నుంచి, ప్రేమికుల దగ్గర నుంచి, పెద్దవారి దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, మిగతా అన్నింటి దగ్గర నుంచి మీరు చూసుకోండి, ప్రతిఫలాన్ని ఆశించేదే మనకు కనిపిస్తుంది. ప్రతిఫలాన్ని కోరేదే కనిపిస్తుంది. ప్రతిఫలాన్ని ఎప్పటికప్పుడు వస్తుందిలే అని ప్రేమించేదే ఉంటుంది. అర్థమవుతుందండి? ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరు మట్టుగా ఎవరు ప్రేమించలేరు, ప్రేమించరు కూడా. ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారండి, ఏదైనా ఉపయోగం ఉంటే ప్రేమిస్తారు, ఏమైనా ఉపయోగం ఉంటే వాటితో మాట్లాడతారు. అవసరానికి అంతే. అనవసరంగా ఎవరిని ప్రేమించడు, అనవసరంగా ఎవరిని కూడా లెక్క చేయడు, ఎవరు కూడా పట్టించుకోరు. మారిపోయింది, కాలం మారిపోయింది. ఒకవేళ 30-40 సంవత్సరాల వెనకాల నిస్వార్థంగా ప్రేమించుండొచ్చు, ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమించుండొచ్చు. కానీ నేటి కాలంలో ఎవరైనా సరే ప్రతిఫలాన్ని ఆశించి మాత్రమే ప్రేమిస్తున్నారు, ప్రతిఫలాన్ని కోరి మాత్రమే ప్రేమిస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుందనంటే, మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. అవసరం ఉంటే మాట్లాడడం, అవసరం ఉంటే ప్రేమించడం, అవసరం ఉంటే వారి కోసం మనం త్యాగం చేయడం. ఇంకా అవసరం లేదా వాళ్ళకి ఎటువంటిది కూడా మనం చెయ్యం. ఇంకా ట్రెండ్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఆ వస్తువులు వాడుకునేవారు, మనుషులు ఏం చేసేవారండి, ప్రేమించేవారు. ఇంతకుముందు అది వస్తువులు వాడుకునేవారు, మనుషులు ఏం చేసేవారు, ప్రేమించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఏంటంటే, మనుషులు వాడుకున్నారు, వస్తువులు ఏం చేస్తున్నారు, అది మనుషులు ప్రేమించట్లా, మనుషులు వాడుకుంటున్నారు అంతే, దాంట్లో ప్రేమ లేదు. కానీ వస్తువులు ఏం చేస్తున్నారంటే ప్రేమిస్తున్నారు. మనిషి కన్నా కుక్క ఎక్కువగా ప్రేమిస్తున్నారు, కుక్కను ఎక్కువ ప్రేమిస్తున్నారు, లేదా పిల్లిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఇంకా ఏ లోపల ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. కానీ మనిషి ఏమైపోయినా పర్లేదు, కానీ పిల్లి కుక్క ఏమైపోతే తట్టుకోలేరు. ఇంకా ప్రేమ ఎక్కువై పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఏమండి, శ్రీమంతం చేశారు ఒక్కొక్కకి తెలుసా మీరు? శ్రీమంతాలు కూడా చేస్తున్నారండి. ప్రేమ, అది ప్రేమ చాలా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ మనకు అనవసరం అనుకోండి, చెప్తున్నాం, వాళ్ళకి అర్థం చేసుకుని చెప్తున్నా. లోక ప్రేమకు దేవుడి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ప్రేమైన వాళ్ళరా, లోక ప్రేమ, ప్రతి ప్రేమలో ఏమన్నా తెలుసా, స్వార్థం ఉంది. ప్రతి ప్రేమలో ప్రతిఫలాన్ని ఆశించేది ఉంది. ప్రతి ప్రేమ వెనకాల ఇంకా ఎన్నో రకాలైన అపేక్షలు ఉంటాయి. కానీ దేవుడి ప్రేమలో మాత్రం ఇవేవి కూడా ఉండవు. నువ్వేమిస్తావని ఆయనకి నిన్ను ప్రేమిస్తాడు చెప్పండి? ఆయనకి లేనిదేంటి, నువ్వు ఇచ్చేదేంటి? మీకు అర్థమవుతుందా? 1000 కొండల మీద ఉన్నవన్నీ కూడా నావే కదా అన్నాడు. నువ్వేమిస్తావని ఆయన నిన్ను ప్రేమించాలి? ఒకవేళ ప్రతిఫలాన్ని ఆశించిన ప్రేమ అయితే కనుక నువ్వేమిస్తావని నిన్ను ప్రేమించాలి? ఈ పాయింట్లో ఆయన అర్థం చేసుకోవచ్చా? దేవుడు ఎవరంటే ప్రతిఫలాన్ని ఆశించిన ప్రేమను కలిగిన వాడు.